గురువుకి ఒకరికి సాధ్యం అవుతుంది, అన్ని చోట్ల పట్టుకోవడం మామూలు వాడికి సాధ్యం కాదు. సో ఇలాంటి కేసెస్లో మీలో ఉన్న దైవం పట్టుకొని మీరు దైవ స్వరూపంగా మారాలన్నారు. పుణ్య దంపతులు అయితే కాదు, కానీ శబరిమల అయిపోతా ఇక్కడ అయ్యప్ప కట్టి బాగుంటుంది. వయసు అయిన కేరళ మా గురుస్వామిని ప్రయత్నం చేస్తున్నాడు 25 ఏళ్ళ ముందు. ఆయన ప్రారంభం చేయకుండా మనం చేస్తే బాగుంటుందని ఒక సంకల్పం కలిగింది మొదట. తర్వాత 2012 జూన్ 4వ తేదీ అప్పటికే లగ్నం పెట్టేసినాను. కోంపూర్కి లగ్నం పెట్టిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఈ స్థలం స్వామిగా చెప్పినట్టుగా అనుకోని అర్హత ఉందా లేదా అని తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు నాకు క్లాస్మేట్ ఇప్పుడు నేను ఎదురు కూర్చున్న ఒక ప్లేస్లో నైట్ 12 గంటల వరకు డిస్కషన్ చేసినాం. మొట్టమొదటి ఏదైనా ఒక స్వామీజీని డిస్కస్ చేసి ఈ స్థలం అర్హత ఉందా లేదా అని చెప్పిన తర్వాత పని చేస్తాము అతని చెప్పి డిస్కషన్ చేస్తే ఇప్పుడు ఒకటి పేరు చేసినాను. చెప్తే నాకు ఒక సంకల్పం ఉంది కాబట్టి శబరిమలలో ఎవరైతే పూజ చేస్తున్నారో ఎంత ఖర్చు అన్నా కానీ వాళ్ళు తీసుకురావాలి. సంకల్పిస్తే ఏ కార్యమైనా చేసి వాళ్ళు స్వామివారు చెప్పిన దానికి ఒక నిదర్శనం చెప్తాను అనుకోండి. ఇటుతో డిస్కషన్ చేసిన తర్వాత కూడా నేను ఆలోచన చేశాను. అప్పటికి మరో 20 రోజులు ఉంది. ఈ లగ్నం పని పట్ల స్టార్ట్ చేయకముందే ఇది అర్హత ఉందా లేదని టెస్ట్ చూపించాలని నాకు అర్థం. సరే మంచి రాత్రులు కూడా నిద్ర చేసేది, కూర్చుంటే నిద్రే పట్టేది కాదు. ఒకరోజు న్యూస్ పేపర్ తిరగేస్తున్నాను. పుణ్యాత్మగా సాంబు పేపర్లు చిత్తూరుకు వచ్చినట్టు ఒక ప్రోగ్రామ్ వచ్చింది. పేపర్ చూడంగానే నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒకను తహసీల్దార్ ఆరోగ్య పనిచేస్తారు సుధాకర్ గారు, అతని గురించి చెప్తే అది ఎంత పనులే మనం పోదాము తీసుకున్నాము. నేను తర్వాత నేరుగా వాళ్ళతో కలవడం, కలిసిన వెంటనే ఇప్పుడే వస్తామని వాళ్ళు చెప్పడం, ప్రతిదీ ఆశ్చర్యం, ప్రతి విషయం ఆశ్చర్యం. వాళ్ళు అప్పటికప్పుడు వస్తారని మేము అనుకోలేదు. అప్పుడు 6 సార్లు కారు ఉన్నాడు, అప్పటికే కారు తీసుకున్నాడు. ఏది సార్ మీరు ఇప్పుడు కారు తీసుకుంటాను నేను అన్నా. అంటే కూడా నువ్వు ప్రతిదీ కాదు చెప్తావు, నువ్వు ఎందుకు కాదు మన ఇద్దరికి ఎందుకు కాదు అని చెప్పేసి అంటే వినలేదు. చూడండి ఆ కారు ఎందుకు చేసుకోవాల్సి వస్తుందో దైవ సంకల్పం. పోతానే ఓరియంటల్ ఇన్సూరెన్స్లో ఒకసారి పనిచేస్తారు. అతనితో కలిసిన కలవగానే మీరు ఇప్పుడు తీసుకుపోయిగా ఉంటే మీరు కార్ తెచ్చినారని అంటే కార్ తెచ్చిన అప్పటికప్పుడే ఎవరు లేదు, నేను ఆయన. నాకు ఒకటి ఉండే ఒక 10 మంది వాళ్ళు ఉన్నారు, వేలు కూడా తెలియదు. ఇంకెట్లా ఇంత పెద్ద సాంగ్ వచ్చేటప్పుడు ఆడ 10 మంది ఉన్నా ఉంటే గౌరవంగా ఉంటుందని ఉద్దేశంతో ఫోన్లోని నేనే చేసుకుని ఇక్కడ దోసనాయుడని ఆయన గిరి అనేసి ఆ కుమారు ఇప్పుడు 10 మంది ఉన్నాను. రాగానే ఫస్ట్ డైరెక్ట్గా వచ్చినారు చూడండి, ఆ దారి కష్టం ఉందండి. ఈ పక్కలో వచ్చి దిగంగానే ఆయన వాసుదేవనం వచ్చినారు. ఫస్ట్ దిగంగానే వర్షం వచ్చింది ఆగింది. అతను ఇంగ్లీష్లో గుడ్ సిగ్నల్ అని. గుడ్ సిగ్నల్ అంటే అక్కడ పొట్టు ఉంది దగ్గర. ఒకకాడికి వచ్చి 2 అడుగులు డిస్టెన్స్ ఉంది. ఒకకాడికి వచ్చి దీంట్లో పాము వచ్చేది మీకు తెలిసాను అంతవరకు రాలేదు స్వామి, ఇప్పుడు గుడి కట్టాలని దీని దృష్టి పెట్టినాను. సరే వచ్చినారు, 5 ఏళ్ళు వచ్చినారు. ఆ వినాయక స్వామి గుడి వెనకాల వరకే దారి ఉంది. ఇదంతా గుట్ట 20 అడుగులు ఉంది. ఇంకా 20 అడుగులు మొత్తం మా దగ్గర మొత్తం స్టార్టింగ్ ఎప్పటి నుంచి చేసింది. దాని తర్వాత వాళ్ళకి రాగానే ఒక ఫ్రెండ్ను ముందుకు నిలుచుకోమన్నాను. గర్భగుడి బలాంతోట్లో కట్టాలి. వీళ్ళు ఆయన రారేమో, వయసు అయిన వాళ్ళు లేకపోలేదు, ముందు దారే లేదు. అట్లాంటప్పుడు నిలబెడితే ఇట్లా వేరెత్తి చూపించిన సమయం అంత చూపించిన వెంటనే వాడు మా ముందు త్వరగా నడిచి పైకి వచ్చినారు. మా వల్ల కాలేదు, వాళ్ళు నడిచి వచ్చినారు. ఫోటోలన్నీ ఉండాలి వాళ్ళకి ఇచ్చేటప్పుడు. రాగానే కూర్చున్నారు. ఆయన 2 నిమిషాలు కూర్చుని పుట్టి చేసే ప్లేస్ కూడా లేదు, మొత్తం రాలేదు. కూర్చుంటానే కళ్ళు మూసుకొని ఈ పక్క వెంకట పెరుమాళ స్వామి ఉండాలి కరెక్టేనని అడిగినాను. కొన్ని సిగ్నల్స్ ఉండాలి వెంకటేశ్వర స్వామి
ఇంకా వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉండాలా కరెక్ట్గా నాకు ఉంది వారికి వాళ్ళు రావడం ఫస్ట్ అడిగినారు. అవన్నీ చెప్పిన తర్వాత శివ ఇక్కడ శివపార్వతులు విహార స్థలం రాసుకుంటారు దైవలో రాసుకుంటారు. అంటే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో రాసుకున్నారు. శివపార్వతులు విహార స్థలం కాబట్టి ఈ గుడికాడ నుంచి ఈ శివాలయం దగ్గర నుంచి ప్రతి నైట్ 11 గంటలకి చూస్తే 4 గంటల వరకు ఇక్కడ విజయం చేసిపోతారు. పోతారు కాబట్టి ఇన్ని రోజులకు మీకు ఆ సంకల్పం అతని కుమారుడు గుడి కట్టాలని సంకల్పం కలిగి ఆల్రెడీ శివపార్వతులు ప్రదేశం ఉంది అన్నారు.